కళ్ళు మూసుకోండి. రెండు మాటలు మంచి వచనం అమ్మాయి పాడేటప్పుడు మంచి వచనం పాడేటప్పుడు మనం వాక్యాన్ని వెళ్తాం. కళ్ళు మూసుకోండి. అందరూ గ్రహించండి. ఈ దినాన డిసెంబర్ మాసం 21 ఉంచారు. అయితే మేమెంతో పైన కడమని శ్రమగా వెళ్ళాము. కానీ మిమ్మల్ని విడిచిపెట్టలా. మీరు మాకు తోడై ఉన్నారు, అసలు పట్టుకున్నారు. అయ్యా 24 ఈ 12వ మాసంలో 20 దినాలు కాపాడి 21 దినంలో ఉంచాడు. అయ్యా మేమైతే ఎక్కువైనట మా బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమంతో నింపబడాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే మేము నీకు ఇష్టంగా ఉన్నప్పుడు మమ్మల్ని సమానంగా ఉంచుతాం. మేము నీకు ఇష్టంగా ఉన్నప్పుడు మేము ఏది అడిగినాను మేము ఇస్తాం. మేము నీకు ఇష్టంగా ఉన్నప్పుడు, భక్తి కలిగి ఉన్నప్పుడు, మీకు ప్రియమైన వారలుగా మేము ఉన్నప్పుడు మేము ఏది కోరుకున్నా నువ్వు అనుగ్రహించే దేవుడు. అయితే మేము బాధలో ఉన్నామేమో, శ్రమలో ఉన్నామేమో, నిండులో ఉన్నామేమో, చీకలో ఉన్నామేమో, చింతలో ఉన్నామేమో, భారము కలిగి ఉన్నామేమో, ఏదైనాను సమస్తమును విడిపించే దేవుడు మనతో ఉన్నాడండి. జనాలు ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన మాట ఇచ్చినప్పుడు తప్పే దేవుడు కాదు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు యథార్థవంతుడు, మాట ఇచ్చినవాడు న్యాయవంతుడు, మాట ఇచ్చినవాడు మాట తప్పే దేవుడు కాదు. ఆకాశం గతించిన, భూమి గతించిన, ఏం జరిగినా ఆయన ఇచ్చిన వాగ్దానం మన ఎడల నెరవేర్చే దేవుడు. కళ్ళు మూసుకొని ఇలాగే కుటుంబంలో ఏమన్నా బాధ, కుటుంబంలో ఏమైనా వేదన, కుటుంబంలో ఏమైనా శోధన, కుటుంబంలో ఏమైనా రుణబాధన, కుటుంబంలో నెమ్మది లేదా, కుటుంబంలో నెమ్మదిగా ఉన్నట్లుగా ఉంటున్నామేమో, లేదా పర్సనల్గా మన ఇళ్ళలో ఏమన్నా బాగా అది చెప్పుకోలేని స్థితి. ఇన్ని ఒకవేళ 2024 31st నైట్ నుంచి ప్రార్థన చేస్తున్నారేమో మీరు, నాకు ఇది జరగాలి, నా కుటుంబంలో ఇది కావాలి, నేను ఆశించాను, మీరు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు, నాకు జరగలేదు ఇంకా, అలా ఏదన్నా ఉందేమో. అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, బిడ్డల కోసం, బిడ్డల రక్షణ కోసం, కుటుంబం యొక్క సంస్థల కోసం, నెమ్మది కోసం, జీవనాధారణ కోసం, క్షేమం కోసం, సుఖము నిమిత్తము, పోషణ నిమిత్తము, రుణమానవుల నిమిత్తము, బిడ్డల నిమిత్తము, బిడ్డల భవిష్యత్తు నిమిత్తము, నూతన గృహముల నిమిత్తము, బిడ్డల యొక్క వివాహముల నిమిత్తము, గర్భఫలముల నిమిత్తము, అనారోగ్యముల నిమిత్తము, ఒకవేళ ఏదైనాను ఇంకా జరగకుండా ఉన్నా ఒకసారి అడగండి, ఏంటి ఎందుకంటే జరగలేదని అడుగుతుంది. మీరు అన్నారు కదా, మీరు వాగ్దానం చేశారు కదా, మీరు నమ్మదగిన దేవుడు కదా, మీరు వాగ్దానం చేస్తారు, నెరవేరుస్తారు కదా, నేను ఈ దినాల నుంచి ప్రార్థన చేస్తాను కదా, ఎందుకు జరగలేదు? నాలో ఏంటి? నాలో ఏమైనా లోపం ఉందా? నాలో ఏమైనా దోషం ఉందా? నాలో ఏమైనా పాపం ఉందా? ఇంకా ఏమైనా దిద్దుకోవాలి, సరి చేసుకోవాలని అడగండి. అన్నిటితో అడగండి. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే, నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే, నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే.
అయ్యా అయ్యా నీ స్తోత్రాలు. నేను వెనకట్టగలను అయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా. నేను ఇచ్చి నిర్వర్తించాలయ్యా నిజంగా ప్రభా. అయ్యా ఏ క్షణాలన్నా జారిపోయానేమో, దాని తప్పి తోలనేమో, నువ్వు బాధపడ్డావేమో, ఇప్పుడు నా ఈ స్థితికి నేను కారణమేమో, నేను మేడ చేసిన అపరాధం కారణమేమో, నేను మేడ చేసిన జారిపోతున్న కారణమేమో, నేను మేడ చేసిన దూరమైన తన కారణమేమో. సర్వాధికారికి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా కొద్ది నిమిషము ప్రభా నీ గురించి ప్రభా అయా అయా ఈ రీతిగా ప్రభా అయా అయా పశ్చాత్తాపపడుటకు ప్రభా, కన్నీరు కార్చటకు ప్రభా అయా అయా అవన్నీ మేము తారచి ఆలోచించుకున్నటకు ప్రభా, జ్ఞాపకాలు వేసుకున్నటకు ప్రభా అయా మీరిచ్చిన ప్రభా ఈ సమయంలో బట్టి కోట్ల కొలది ప్రభా అయా అనేక సమయంలో ప్రభా కొద్ది నిమిషములు ప్రభా మేమతో మాట్లాడండి. మీ వాక్యమో మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ వాక్యమో మా బాధలలో మాకు నెమ్మది, మీ వాక్యమో మాకు త్రోవ చూపేది, మీ వాక్యమో మమ్మల్ని వెలిగించేది, మీ వాక్యం మమ్మల్ని నడిపించేది, సహాయం దయచేది. అయా అయా నిజమైన ధారణ కంటే మధురమైన ఆ వాక్యముతో మమ్మల్ని వెలిగించమని, అయా మమ్మల్ని పోషించమని, అయా మా హృదయంలో వెళ్ళుటకు మీ కృప చూపమని, లక్ష్యం ఉంచుటకు మీ కృప చూపమని, అయా మీ ఆశీర్వాదములతో అయా నింపమని, పొందుకొనుటకు మీ కృప చూపమని, మీరు తోడే ఉండమని, అయా మీరే ప్రభా అయా సమస్తము సమకూర్చి మీ చిత్తము చెప్పిన క్రమముగా మీకు ఇష్టముగా ప్రభా అయా అయా జరిగించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ అయా 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 మీ పక్షం నిలవబడుతున్న నన్ను ప్రభా అయా అయా మీ మాటలు నా నోట ఉంచమని, అయా అయా అక్షరార్థముగా కాదు కానీ ప్రభా ఫలింపు కలుగట్టుకు మీ కృప చూపమని మీ పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేనైతే కొద్ది నిమిషాలే చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ జ్ఞానం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ రెండింటి గురించి మాట్లాడదామని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము అందరూ ఓపెన్ చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం అందరికీ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనములు అందించండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొని 3 ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదికి వచ్చి 4వ వచనం వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు
ఉండనీయలేదు. చాలండి, అందరు నా వైపు చూడండి. ఎక్కువసేపు చెప్పాలని ఆశపడట్లేదు, కొద్దిసేపు మాట్లాడుకుందాం మనం. అయితే మామూలుగా అయితే 50 దినముల ఉపవాస ప్రార్థన, ప్రేయర్ గురించి, ప్రార్థన గురించి, గిద్యోను గారి ప్రేయర్ గురించి మాట్లాడదామని ఆశపడ్డాను. కానీ దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే దీని గురించి మాట్లాడమని చెప్పారు. అదే సిద్ధపాటు కలిగి వచ్చాను. కొద్దిసేపు మాట్లాడుకుందామని. ఇక్కడ చూడండి, ఇంకా చదివించేది ఏం లేదండి, మొత్తం నేనే మాట్లాడేస్తాను. ఏదండి జాగ్రత్త. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము అమ్మాయి 6వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదివింది. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎవరండి? ఎవరి ప్రజలు? ఏ ప్రజలు? సొత్తైన ప్రజలు. సొత్తైన ప్రజలు కదా అండి. సొత్తైన ప్రజలు. ఒక సందర్భంలో ఆయన అంటారు కదా, ఒక అన్య స్త్రీ వచ్చి సహాయం చేయమని దేవుని అడిగినప్పుడు ఏమంటారు ఆయన? గుర్తొస్తుంది ఆ సందర్భం మీకు? సమరయ స్త్రీ కాదండి. నాకు న్యాయం చేయమని అడిగినప్పుడు నీ కొరకు కాదు నేను చేయను అన్నప్పుడు బల్లి మీద నిలిచిపడే రొట్టె మొక్కల్ని కుక్క పిల్ల తింటాను కదా అని అంటుంది కదా ఆ స్త్రీ. గుర్తొస్తుంది ఆ సందర్భం. ఏమన్నారు అప్పుడు ఆయన? నేను ఎవరి కోసం వచ్చానన్నారు? ఎవరి కోసం వచ్చానన్నారు ఆయన? పాప కోసం వచ్చానన్నారు. ఇంకా ఆయన ప్రీతికరమైన వాళ్ళు ఎవరు? సరే నేనే చెప్తున్నాను. అంటే ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాట అవన్నీ కూడా ఏంటంటే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరి కోసం వచ్చారు? నశించిపోయే వారి కోసమే కదా వచ్చారు ఆయన. పాపుల కోసమే కదా వచ్చారు ఆయన కదా అండి. అయితే ఈ సందర్భాలన్నింటినీ కలిపి మొదటిగా నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, దేవుని దృష్టిలో, దేవుని దృష్టికి ఎవరంటే బాగా ఇష్టం అంటే ఆయన ప్రజలు, వాళ్ళు ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఇశ్రాయేలీయులు. కానీ వాక్యంలో చెప్పబడిన రీతిగా మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నారు కదా. ఆయన ప్రణాళికలో వాళ్ళు మొదటిగా ఉన్నారు, కానీ వాళ్ళు కడపటి వారు అయ్యారు. మనం మొదటి వారు అయ్యాం కదా అండి. అర్థమైంది అందరికీ నేను చెప్పింది? వాక్యాల ప్రకారముగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఆయన ఇశ్రాయేలు గురించి ఆ రీతిగా మాట్లాడారు. కానీ వారు మొదటి వారు అయినా కానీ వాళ్ళు కడపటి వారు అయ్యారు. మనము మాత్రం మొదటి వారం అయ్యాము. మనం ఎవరిని? ఆయన స్వార్థమిచ్చి కొన్నవారము, విలువ పెట్టి కొనబడిన వారము, క్రయధనముగా ఆయన వెల చెల్లించారు. ఆయన క్రయధనముగా చెల్లించిన వెల ఏంటంటే ఆయన ప్రాణమే. ఆయన రక్తమంతా కార్చి ఆయన ప్రాణాన్ని మనందరి కొరకు వెల చెల్లించి ఆయన సొంతైన ప్రజలను కూడా పక్కన పెట్టి కడపటి వారమైన మనలను, దూరస్థులమైన మనలను సమీపస్థులుగా చేశారు కదా అండి. సరే, ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, అంత ప్రేమించిన ఇశ్రాయేలీయుల మీద ఆయనకి కోపం వచ్చింది. ఎవరికి? దేవునికి. దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు పాపము చేసిన కారణాన ఏం చేశారంట? ఏం చేశారంట? దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు పాపము చేశారు. దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు దోషము చేశారు. దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు చెడుతనము జరిగించారు. అందుకని ఆయన ఏం చేశారు? ఇశ్రాయేలీయులని 7 సంవత్సరాలు ఎవరికి అప్పచెప్పారు? ఇశ్రాయేలీయుల శత్రువులైన మిద్యానీయుల చేతికి దేవుడే స్వయాన ఇంటెన్షనల్లీ కావాలని అప్పచెప్పారు. ఇది సందర్భం అండి. ఏంటంట? ఏం మాట్లాడుకున్నామా? ఆయన బిడ్డలంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లోడు చిన్న
మన ఎడలో ఏదన్నా చిన్న మిస్టేక్ చేశారనుకోండి, ఏం చేస్తాం? నీతో పలకని వాడంతా. నేను ఒక్కోసారి అడిగితే అంతే అంట, నీకు 2 రోజులు పనిష్మెంట్, నువ్వు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడను. తెలిసింది కదా కదా అండి. నేనైతే అదే ఫాలో అవుతా. మరి మీరేం చేస్తారు? మీరే చేయలేము. వయసు వచ్చిన పిల్లలు కొట్టలేము, తిట్టలేము, అరవలేము. ఇప్పుడు అదే మాట్లాడబోతున్నాను నేను. అదే దేవుడు మాట్లాడిస్తున్నారు, మనతో మాట్లాడబోతున్నారు. ఏమంటారు? శిక్ష వేస్తా. ఏం శిక్ష వేస్తా? తెలిసింది కదా, అన్నం పెట్టాలి, అన్నం కలపాలి, అన్ని పనులు చేయాలి, అన్నీ చేసి పెట్టాలి కదా. అందుకని నువ్వు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడాలి. అది ఫుల్ టైం కాదు, లాంగ్ టైం కాదు, కొత్త పీరియడ్. ఒక రోజా అనుకుంటా, ఒక రోజే, కానీ ఒక 2-3 రోజులు నేను మాట్లాడేస్తాను, అది వేరే విషయం కదా. అయితే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నారంటే, నా బిడ్డలు కదా ఇశ్రాయేలీయులు, నా బిడ్డలైన ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వాడు చేసిన పాపం ఏంటో కాదండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన చెప్పిందండి, నేను మీకు ఇస్తా, మీరు వెళ్ళండి, మీరు నా వాక్యం చదవండి, నా బోధనలో ఉండండి, నా మాట వినండి అంటే విరోధమైన స్వభావంతో, సమ్మతి లేని మనస్సుతో తిరుగుబడిన జనాంగంగా ఉన్నారు వాళ్ళు. అందుకని ఆయనే స్వయాన ఏం చేశారంటే, వాళ్ళని 7 సంవత్సరాలు ఎవరికి అప్పచెప్పాడు? శత్రువులకి. ఎవరికి అప్పచెప్పాడు? శత్రువులకి. మనం అంతే కదా, నువ్వు కానీ టైం నీకు, టైం నాకు వస్తుందో అప్పుడు చూపిస్తాను నేను అంటే కదా మనకి కామన్గా అనుకుంటాం ఈ మాట. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, మనకంటే ఇంకా చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ అనుకుంటారేమో. మరి అదే నీ టైంలో ఇప్పుడు నాకు వస్తుంది టైము, మీదే అనుకున్నావా ఏంటి? నాకు వచ్చినప్పుడు నేను చూపిస్తా ఏంటో అంటారు కదా అండి. అట్లా ఇక్కడ జరిగింది ఏంటి? ఆయన ఏం చేశారు? అలా వాళ్ళు తిరగబడ్డారని, ఆయన మాట వినలేదని, దోషం చేశారని, పాపం చేశారని, చెడుతనం జరిగించారని ఆయనే స్వయాన కావాలని ఎవరికి అప్పచెప్పాడంటే, 2 ఉన్నారు అక్కడ, చదివారు కదా. మిద్యానీయులకి, అమాలేకీయులకి, తూర్పున ఉండు వారందరికీ ఆయన అప్పచెప్పాడు. తూర్పున ఉండే వాళ్ళ గురించి ఒక నిమిషం పక్కన పెడదాం. నేనైతే 2 గురించి మాట్లాడని ఆశపడుతున్నాను. ఏంటంటే, మిద్యానీయులకు అప్పచెప్పారు, అలాగే అమాలేకీయులకి అప్పచెప్పారు. అమాలేకీయులకి అప్పచెప్పాడు. అయితే అప్పచెప్పబడినప్పుడు జరిగింది ఏంటి? 3-4 వచనాలు ఏ రాయబడింది? ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళు ఆ మిద్యానీయులు, అమాలేకీయులు ఎక్కువ మంది జనాంగం, దగ్గర ఒక 10 లక్షల మంది ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఒక వేలల్లో ఉంటారు, 20,000 దాకా ఉంటారు. ఎవరు? మన ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులో ఆ సమయంలో ఉన్న వ్యక్తి ఎవరంటే గిద్యోను ఉన్నారు. గిద్యోను అంటే బహు బలపరాక్రమవంతుడు. అయితే ఆ క్షణాన జరిగింది ఏంటంటే, వీరందరినీ కూడా వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు ఎక్కువ మంది వంటలు వేసుకొని, అసలు ఇసుక వేస్తే రానంత రీతిగా వాటి మీద వచ్చేసేసి, వీళ్ళేమో వాళ్ళకి భయపడిపోయి, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, భయపడిపోయి కొండల్లో, లోయల్లో, గోపులలో ఎక్కడో చిన్న స్థావరాలు ఏర్పాటు చేసుకొని, వాళ్ళ కంటికి కానకుండా ఏవో చిన్న సేద్యం చేసుకుని పంటలు పండించుకుంటుంటే కూడా వాళ్ళు తట్టుకోలేక వీళ్ళ మీదకి వచ్చేసేసి మొత్తం కొల్లబెట్టేసి, జీవన సాధకమైనది ఏది మిగల్చకుండా సమస్తాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కాసేపేమో మిద్యానీయులు వస్తారు, కాసేపేమో అమాలేకీయులు వస్తారు, కాసేపేమో తూర్పు వారు వస్తారు. ఈ రీతిగా జరుగుతుంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీయులు కదా. అయితే మరి ఈ 4 వచనాల్లో మనం చదువుకున్న రీతిలో మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు కొల్ల పెట్టారు అంటే అర్థం ఏంటి? ఈ ఇశ్రాయేలీయులని ఎవరు? మిద్యానీయులు అలాగే అమాలేకీయులు దోచుకొని వెళ్ళేవాళ్ళు. అయితే మరి ఎందుకు దోచుకొని వెళ్ళేవాళ్ళు అంటే, ఆయనే యెహోవా దేవుడే దోచుకొని వెళ్ళడానికి వాళ్ళని అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు? కారణం ఏంటి? వాళ్ళల్లో దోషాన్ని ఆయన కనుగొన్నాడు, వాళ్ళల్లో పాపాన్ని ఆయన కనుగొన్నాడు, వాళ్ళల్లో చెడుతనాన్ని ఆయన కనుగొన్నాడు. అయితే ఈ
క్షణాన నేను మాట్లాడుతుంది ఏంటంటే తన ప్రజలైన తన బిడ్డల్ని కావాలని స్వయానే దేవుడు అప్పచెప్పారు కదా. సో అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ క్షణాన మనమందరము కూడి ఉన్నాము. మనం కూడా కొన్ని విషయాల చేత దోచుకొనబడిన వారమై ఉన్నాము. ఏంటి ఆ ఏమి దోచుకొనబడ్డాయి మన దగ్గర నుండి? మన ఆరోగ్యము దోచుకొనబడి ఉండొచ్చు కదా, అట్లాగే మన గృహంలో ఐక్యత దోచుకొనబడి ఉండొచ్చు, అట్లాగే మన గృహంలో సమాధానము దోచుకొనబడి ఉండొచ్చు, అట్లాగే మన గృహాల్లో నెమ్మది దోచుకొనబడి ఉండొచ్చు, అట్లాగే మన గృహాల్లో డబ్బు దోచుకొనబడి ఉండొచ్చు కదా అండి. అర్థమవుతుందా నేను మాట్లాడింది? అర్థమవుతుందండి? వాళ్ళు దోచుకున్నారు. ఎవరు దోచుకున్నారు? మిద్యానీయులు, అమాలేకీయులు దోచుకున్నారు. మీరేంటి దోచుకోండి బాబు, వెళ్ళండి ఇశ్రాయేలీయులని, వాళ్ళు నాకు చెడుతనం జరిగించారు, వాళ్ళ మీద నాకు మనసు లేదు, నాకు ఇష్టం పోయింది, నాకు ఇష్టం కలిగి ఉన్నా, అందుకని కొన్నాళ్ళు నేనే స్వయాన్ని అప్పచెప్పేశాను శిక్షకి, వాళ్ళు నేను కనుగొన్నాను, అది రుజువైపోయింది, అందుకని వాళ్ళకి శిక్ష వేశాను కొన్నాళ్ళ పాటని అప్పచెప్పేశాడు వాళ్ళకి. ఈ క్షణాన కూడి ఉన్న మన గృహాలలో మనలో దుఃఖం ఉందేమో, బాధ ఉందేమో, శ్రమ ఉందేమో, ఎంత కష్టపడి పని చేసినా కష్టార్జితములో ఆశీర్వాదం లేదేమో, అలాగే అనారోగ్యముతో కుమిలిపోతున్నామేమో, అలాగే గృహాలలో ఐక్యత లేదేమో, గృహాలలో సమాధానం లేదేమో, గృహాలలో నెమ్మది లేదేమో, గృహాలలో దేవుని బిడ్డల గృహాలలో ఉండే రీతిగా మన గృహంలో లేదేమో, పొరబడిందేమో, దోచుకొనబడి ఉన్నామేమో కదా అండి. ఏంటి ఇవన్నీ? మన బాధలు, మన శ్రమలు, మన కష్టాలు కదా. మరి ఎందుకు ఈ క్షణాన చూడండి, మాకేమి లేవమ్మా, నువ్వు చెప్పింది, మాకు చక్కగా డబ్బులు ఉన్నాయి, మాకు చక్కగా సంతోషం ఉంది, మాకు చక్కగా సమాధానం ఉంది, మా గృహంలో నెమ్మది ఉంది, మా బంధువుల్లో నెమ్మది ఉంది, చాలా చాలా సంతోషంగా ఉన్నాము, సమాధానంగా ఉన్నాము, నెమ్మదిగా ఉన్నాము, ప్రభాక్షేమములు కలిగి ఉన్నాము, ఏ క్షణం కూడా మాకు ఏ బాధ పొందలేదని చేయొద్దండి. చెప్పండి, వినపడిందా నా క్వశ్చన్? వినపడిందా? ఫుల్ ఫైన్, సో హ్యాపీ, సో స్వీట్, ఎక్సలెంట్ ఉన్నాయి ఈ వర్డ్స్ మన దగ్గర. చాలా సంతోషంగా ఉన్నా, అధికమైన సంతోషంలో ఉన్నా, ఏ బాధ లేదు, ఏ చీపు లేదు, ఏ చింత లేదు. ఉందా మన స్థితి ఆ రీతిగా ఇచ్చానా కదా? లేదేమో. ఎందుకు లేదు? కారణం ఏంటి? మనలో దోషం ఉంది, మనలో పాపం ఉంది, మనలో చెడుతనం ఉంది. ఏదో కాదండి, ఆజ్ఞ అతిక్రమమే పాపమే కదా. అలా మనలో ఉండడం వల్ల ఆయన ఒకవేళ మనల్ని అప్పచెప్పాడేమో. ఎవరికి చెప్పాలి కదా? ఇశ్రాయేలీయులు ఎవరికి అప్పచెప్పాడు? మిద్యానీయులకి, అమాలేకీయులకి. వెరీ గుడ్. సరే, మనం కూడా అప్పచెప్పబడ్డాం. ఎవరికో తెలుసా? అదే కాదు, అదే మిద్యానీయులకి, అదే అమాలేకీయులకి మనం అప్పచెప్పబడ్డాం. ఇప్పుడు మనం మీనింగ్ ఏంటో చూద్దాం. మిద్యానీయులు అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ మిద్యానీయుల గురించి మనం మాట్లాడుకుందాం. మిద్యానీయులు అంటే ఎవరంటే కలహపడేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు. ఎవరట? మిద్యానీయులు అంటే అర్థం ఏంటి? కలహపడేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు. మేము ఎందుకున్నామమ్మా? మేము మిద్యానీయులు కాదు, మేము మిద్యానీయుల చేతికి అప్పచెప్పబడలేదు, మేము చాలా శాంత పనులు, మేము కలహం ఉండదు, మేము పోట్లాడడం, మేము వాళ్ళ మాట అన్నా మేము అలాగే పొయిట్గా వచ్చేస్తాం, నీ ఇష్టం నువ్వు మాట్లాడుకోవడం కాదు. అలాగే మరంట చూడండి, మనము ఇలా విశ్వాసులుగా కొనసాగుతున్న మనం కూడా భక్తి కలిగి ఉంటున్నమాట. భక్తి గల వారమైనను మన
వీరులుగా ఉన్నామట. మన కుటుంబంలో మనము పోట్లాడే వారిగా ఉన్నామట. దాని అర్థం ఏంటి? ఆరాధనకి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యము మనం ధ్యానిస్తున్నాము, ప్రతి దినము కొంత సమయం ఆయనతో వ్యక్తిగతంగా గడుపుతున్నాము. అట్లాగే ఇంకా బహుబలముగా ఆయనలో ఉన్నాము, భక్తి కలిగి ఉన్నాము. ఈ రీతిగా మనం ఉన్న, నేను కూడా పరీక్ష చేసుకున్నానండి. అన్న ఏమనుకుంటామంట ఇంట్లో, ఈ పిల్లోడు అనవసరంగా పుట్టాడమ్మా, నా వల్ల కావట్లేదు, ఈ పిల్ల అనవసరంగా పుట్టింది, నా వల్ల కావట్లా, నేను వేగలేకపోతున్నాను వీళ్ళతో. అట్లాగే అనవసరంగా ఇది కట్టుకోపోయినా బాగుండేది, అనవసరంగా ఏమైనా కట్టుకోపోయినా ఇంకా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ఉండేదానము అని అనుకుంటున్నామేమో గృహాలలో. అది కూడా కలహప్రియమే, అది కూడా పోట్లాటే. ఒకవేళ నువ్వు భక్తిగా ఉన్నా, నీ నోట్లో నుంచి ఆ మాట రాకపోయినా, నీ గృహములో ఉన్న వారి నోట్లలో నుండి ఆ మాటలు వస్తున్నాయేమో. అంటే నీ గృహంలో ఎవరున్నారు? నువ్వున్నావు, విద్యానీయులు ఉన్నారు కదా అండి. ఎవరున్నారు మీ గృహాలలో? చెప్పాలి. మీరున్నారు, విద్యానీయులు కూడా ఉన్నారు. ఎవరు మనం? యాక్చువల్గా ఎవరము? ఇశ్రాయేలీయులము. యాక్చువల్గా ఎవరము? ఆయన సొత్తైన ప్రజలము. యాక్చువల్గా ఎవరము? భక్తి కలిగిన వారము. యాక్చువల్గా ఎవరము? ఒక క్రమము కలిగిన వారము. యాక్చువల్గా ఎవరము? ఆయన నియమించి ఏర్పాటు చేసిన కుడికులన్నింటికి వచ్చేవారము. యాక్చువల్గా ఎవరము? బలలో చేయవేసేవారము కదా. ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొనేవారము. అలాగే వాక్యము చదివేవారము, ఆయనతో గడిపేవారము. వ్యక్తిగతముగా మన సమయాన్ని కూడా, దశమ భాగ సమయాన్ని కూడా ఆయన్ని ఇచ్చేవారము. అయినను కొన్ని పరిస్థితులలో నీకున్న కోపము చొప్పున కలహ ప్రియులుగా ఉంటున్నామేమో, ఆ రీతిగా మనం ఉన్నామేమో. మనం ఏం చేయాలా? స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకు ఇలా ఉన్నాం? ఎందుకు విద్యానీయులకు అప్పచెప్పబడ్డాము? ఎందుకు కలహములకు అప్పచెప్పబడ్డాము? మనలో దోషముంది, మనలో ఆజ్ఞ అతిక్రమం ఉంది, మనలో ఆయనకి ఇష్టము లేనిది ఏదో ఉంది. ఆ ఏదో ఉన్నదాన్ని ఆయన చూశాడు. చూసి పరిశీలించి పరీక్ష పెట్టి ఏమన్నాడు? అప్పుడు నువ్వు దోషివి అని ఖరారుగా చెప్తున్నాడు. ఒక కోర్టులో జడ్జి ఉంటాడు. ఒక ఇష్యూ మీద వాదన ప్రతివాదన జరుగుతుంది. వాదన ప్రతివాదన జరిగాక లాయర్స్ మాట్లాడాక వాళ్ళ గురించి అవన్నీ జడ్జి రికార్డ్ చేసుకొని దాని తర్వాతే కదా జడ్జిమెంట్ ఇస్తాడు. ఎవరు విక్టిమ్? నువ్వెవరివి? విక్టిమ్ అంటే ఏంటి? నిందితుడివి. నువ్వు దోషివి కాదు కదా అండి. అలాగే కదా జరిగేది ఈ లోక పరంగా కోర్టులో. కానీ దేవుడు ఏం చేశారంట ఇక్కడ? మనలో, మన కుటుంబంలో, మన గృహంలో, లేదా మనం మధ్యన సంచరిస్తున్న ఆ ఇదిలో, లేదంటే మన బంధుమిత్రులలో, మన రక్త సంబంధికులలో, లేదా మన సంఘములో, మనలో, మన కుటుంబంలో, వ్యక్తిగతంగా మన గృహంలో ఎక్కడైనాను ఆ రీతిగా మనం ఉన్నామా? ఎలా? విద్యానీయులుగా మనము ఉన్నాము అంటే కన్ఫర్మ్, డౌటే లేదు. మనలో దోషం ఉంది. ఆయన చూశాడు, అది ఆయనకి రుజువయ్యి దోషిగా మన మీద నేరస్థాపన చేసి అప్పుడు మనల్ని విద్యానీయుల చేతికి అప్పగించాడు కదా. ఆ రీతిగా మన యేసు గృహంలో ఎవరు ఉండకుండా ఉండుదురుగాక కదా అండి. విద్యానీయులు కదా. మనం ఏం చేయాలి? అయ్యా నేను అనుకున్నానండి, నేను కూడా అనుకున్నా, పిల్లల మీద అరుస్తున్నాను, మీద కూడా తప్పేమో నన్ను క్షమించయ్యా. అరుపులు కేక రాకూడదు కదా. ఏమన్నాడు ఆయన? నీ గడప ఎంత ఎట్లున్నావు, నా దగ్గర ఎట్లా ఉండవు ఉండొద్దు అన్నారు కదా. నీ ఇంట్లో నీ గడప దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు, అలా నువ్వు నా దగ్గర ఉండొద్దు. ఇది దేవుని సన్నిధి, ఆయన ప్రత్యక్షత అనుభవించే స్థలము. అలా అని నమ్ముకుని మనం ఎలా ఉండాలి? ఇక్కడ ఈ కాసేపు ఎలా ఉన్నామో అలాగే ప్రతి స్థలములో మనం ఉండాలి.
మన ఇంట్లో, మన పనిలో, మన పాటలలో, వీధులలో తిరుగుతున్నాను, పని చేసుకుంటున్నాను, ఏ రీతిగా ఉన్నానో ఆ రీతిగానే మనము ఉండాలా. ఇప్పుడు దీని గురించి మనం ఆలోచించాల్సింది ఏంటి? అయ్యా, ఒకవేళ నా ఇంట్లో ఏమన్నా ఉందేమో ఈ రీతిగా, కారణం ఏమన్నా ఉందేమో, నేను భక్తిగానే ఉన్నా, కొన్ని వేరే వారి ద్వారా ఆ రీతిగా ఏమన్నా మిథ్యానుల చేతికి అప్పగించబడ్డానేమో నా కుటుంబంలో, ఇంకెవరి ద్వారా అయినా ఈ రీతిగా జరుగుతుందేమో, మమ్మల్ని క్షమించండి. ఒకవేళ నేను ఎడవ చేసుంటే, దోషం చేసుంటే, ఆజ్ఞ అతిక్రమించి ఉంటే నువ్వు కడిగి అని పశ్చాత్తాపడాలి ఆయన దగ్గర. ఆ రీతిగా ఎనటన్నటికి నేనున్న ఏ స్థానంలో కూడా, ఏ పరిధిలో కూడా, ఎవరి మధ్యన కూడా ఆ రీతిగా నేను కానీ, నా కుటుంబస్తులు కానీ ఎవరు కూడా ఆ రీతిగా ఉండకూడదు అని ఆయన్ని వేడుకోవాలి. ఎనటన్నటికి కూడా మిథ్యానుల చేతికి నన్ను అప్పగించొద్దయ్యా అని ఆయన్ని వేడుకోవాలి. నెక్స్ట్ we are going to second one, the అమాలేకీయులు. అమాలేకీయులుగా ఉంది. ఎవరెవరు వెళ్ళారు? ఎవరెవరికి అప్పచెప్పాడు దేవుడు ఇశ్రాయేలీయులని? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు. ఈ రోజున మనం మిద్యానీయులు, అమాలేకీయుల గురించి మాట్లాడుకోబోతున్నాం. మిద్యానీయుల గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నాం. అమాలేకీయులు అంటే అర్థం ఏంటంటే లోయలలో ఉన్నవారు, అరణ్యములో ఉన్నవారు. అరణ్యం అంటే అడవే కదా. అడవిలో నివసించే వాళ్ళు ఏమంటారు? ట్రైబల్స్ అంటారు ఇంగ్లీష్ కదా, ట్రైబ్స్ అంటారు. అయితే అంటే అర్థం ఏంటి చెప్పాలి, చదువుకునే పిల్లలు చెప్పండి. లెక్క చెప్తున్నాను, చెప్పండి. ట్రైబ్స్ అంటే సరేనండి. అంటే అడవుల్లో ఉన్న వాళ్ళకి సరిగ్గా మాట్లాడడం రాదు, భాష తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో కమ్యూనికేషన్ ఉండరు కదా. అందుకని వాళ్ళకి భాష సరిగ్గా మాట్లాడడం రాదు. అలాగే సరైన హైర్ ఉండదు, ఎక్కువ పెరిగిపోయి ఉంటుందేమో, అనాగరికంగా ఉంటారేమో, అట్లా మాట్లాడలేరేమో, అట్లాగే వాళ్ళ వస్త్రధారణ కూడా డిఫరెంట్గా ఉంటుందేమో అలా అనుకుంటాం కదా. అయితే మనం ఇందులోకి వచ్చేద్దాం. ఇందాక విద్యార్థుల దగ్గర ఏం మాట్లాడుకున్నాం మనం? భక్తి కలిగి కూడా ఆరాధన చేస్తూ, ఆరాధనకి వెళ్తూ, క్రమంగా వాక్యం చదువుతూ, ఆయనలో ఉంటూ కూడా ఎలా ఉన్నాం? మనం కళాప్రియులుగా ఉన్నాం. అలా వద్దని మనం పశ్చాత్తాపడాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్గా భక్తి కలిగిన వారమే. భక్తి కలిగి ఉన్నామంటే అర్థం ఏంటి? నాగరికత కలిగిన వారమే. మరి నాగరికత అంటే ఏంటి, అనాగరికత అంటే ఏంటి? భక్తి కలిగిన వారమని మనకి మనం అనుకుంటూ ఆయన పెట్టిన క్రమాన్ని, ఆయన పెట్టిన కట్టుబడిని, ఆయన పెట్టిన ఆజ్ఞలని అనుసరించకపోతే, తగు మట్టుకు మనం ఉండకపోతే, ఎందులో? మన మాట తీరులో కానీ, మన ప్రవర్తనలో కానీ, అలాగే మన వేషధారణలో కానీ, మన భాషలో కానీ ఎక్కడ కూడా తేడా ఉంది అంటే భక్తి కలిగిన అనాగరికులం. ఏంటంట చెప్పాలి? ఎవరు మాట మనం? భక్తి కలిగి ఉన్నాం, కానీ మన మాట తీరు సరిగ్గా లేదు, మన వస్త్రధారణ సరిగ్గా లేదు, మన ప్రవర్తన సరిగ్గా లేదు, మన భాష సరిగ్గా లేదు. కానీ ఎవరు మనం? భక్తి కలిగిన వారము. మనం చెప్పుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం అబ్బా నేను సూపర్ అని. కానీ దేవుని దృష్టిలో అక్కడ దాకా రీచ్ అవ్వలా. మనం ఎందుకు రీచ్ అవ్వలా? అమాలేకీయులం అయిపోయాం. ఎవరమైపోయాం? అమాలేకీయులం అయిపోయాం. అమాలేకీయులు అంటే ఎవరు? అరణ్యములో ఉన్నోళ్ళు, లోయలలో ఉన్నోళ్ళు, నాగరికత లేనోళ్ళు. మేము పాశ్చాత్యులం, మేము నాగరికులం, మేము అప్డేటెడ్ కాదు మనం అనుకుంటున్నాం. కానీ మనం ఎవరమంటారా? అనాగరికులం, నాగరికత ఎరుగని వారము. దేవునిలో ఉంటూ, దేవునిలో జీవిస్తూ, భక్తి కలిగి ఉంటూ ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలా, తగిన మట్టుకు ఉండాలా. స్త్రీల గురించి
పర్ఫెక్ట్గా దేవుడు మాట్లాడాడండి. చాలా మంచిగా మాట్లాడాడు. వస్త్రధారణ విషయంలో కానీ ఎంత చక్కగా మాట్లాడాడంటే ఇక అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. నీ హెయిర్ స్టైల్తో సహా నీ హెయిర్ స్టైల్తో సహా ఎన్నోసార్లు చెప్పా అమ్మాయికి, అమ్మాయి హెయిర్ స్టైల్తో సహా వస్త్రధారణతో సహా ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలి, తగినట్టుగా ఉండాలి. అంటారు కదా, వెలగల విలువ కలిగిన వాటితో కాదు, రకరకాల హద్దులండి కదా కదా. ఎలా ఉండాలి? మనం నాగరికత కలిగిన వారముగా చెప్పుకోవాలి మనం మన బిడ్డలకి, మన విశ్వాసం కదా. అది కాదమ్మా, ఇలా ఇంకొక సంవత్సరం ఇస్తాను ఈ ఛాన్స్, లేదా 2 ఏళ్ళు 14-15 వచ్చి నేను మనం ఇలాగే ఉండాలి. మన దేవుడు నమ్ముకున్నవాడు కదా. ఇక్కడ విశ్వాసుల గురించి ఈ మాట మాట్లాడారు కదా. ఇప్పుడు పాస్టర్స్ గురించి మాట్లాడారు. చిన్న మాట నేను ఇలా మాట్లాడకూడదేమో. చూడండి, యూట్యూబ్లో అప్లోడ్ చేసి చాలా మంది స్వార్థికురాంటులు వాక్యాలు చెప్తున్నారు. యూట్యూబ్లో చాలా ఉంటాయి కదా, చూస్తున్నారు. పిల్లలు ఇలా ఎరబోసేసుకొని పెదాలకు ఏమో వేసేసుకొని ఎగురుతూ డాన్స్లు వేస్తూ తల మీద కప్పుకోవాలండి. స్త్రీ ఎవరైనా 15-14 ఏళ్ళు వచ్చాయంటే 14 దేవుని ప్రణాళిక చొప్పున వారికి ఒక కుటుంబం ఏర్పరచబడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉండాలా? మాదిరిగానే ఉండాలా కదా అండి, మాదిరిగానే ఉండాలా. ఎవరైనా సరే, ఎవరి బిడ్డలైనా, స్త్రీలైనా, పెద్దవారైనా, ఎవరైనా కానీ అలాగే ఉండాలి. ఇది ఒక సంఘం, ఇది ఒక సమాజం. నలుగురు మనల్ని చూస్తారు. నలుగురు మనం చూసేటప్పుడు మనం ఎలా ఉండాలా? భక్తి లేకపోతే వేరే కాన్సెప్ట్, కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎలా అయినా ఉండొచ్చు, ఎట్లయినా ఊరేగొచ్చు కదా. కానీ ఏంటి, మనం ఎవరిని? భక్తి కలిగిన వారము, భక్తి కలిగిన వారము కదా అండి కదా. అలాగే చాలా మంది నేనే చెప్తున్నాను, పాస్టర్స్ పిల్లలు అబ్బాయిలు కానీ అసలు భయంకర హెయిర్ స్టైల్స్ అని సగం చుట్టూ సగమే ఉంటారు అబ్బాయిలు. అది ఎందుకు మన ఎర్ర హెయిరు, పచ్చ హెయిరు, ఏందో కదా అండి. అది కూడా రానివ్వండి. అలా కూడా మన పిల్లల్ని ఎంటర్టైన్ చేయకూడదు. అలా కాదమ్మా. ఇలా ఒకసారి చెప్తే రెండోసారి చెప్తే వింటారు వాళ్ళే. వినకుండా ప్రార్థన చేయడమే, ఆ బిడ్డను మార్చేయాలి కదా అండి. భక్తి గలవారని చెప్పుకుంటూ మనం మాదిరిగానే ఉండాలి. అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలా ఉండాలట? తగు మట్టుకే ఉండాలా, మాన్యముగా ఉండాలా. ఒకవేళ తగు మట్టుకు లేకుండా మాన్యముగా లేకపోతే మనము అమాయకుల చేతికి అప్పచెప్పబడ్డాం. మన గృహంలో అమాయకులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? భక్తి కలిగిన వారు ఉన్నాము, అలాగే అనాయకులు కూడా ఉన్నాము కదా. అయితే పాస్టర్స్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను, బోధకుల గురించి. చూడండి, మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా, తెలుసా? ఎవరెవరు ఉన్నారు సువార్థికులు బైబిల్ గ్రంథంలో? పాత నిబంధన కొత్త నిబంధనలో కలిపి ఎవరున్నారు? సువార్థికులండి, పాస్టర్స్ అండి. ఎవరున్నారు? ఫస్ట్ సువార్థికుడు ఎవరు బైబిల్లో? యోహాను గారు. ఫస్ట్ ఆయనే కదా. దేవుడు రావడానికి ముందర మార్గం ఏర్పాటు చేసింది ఆయనే కదా, యోహాను గారు. 2 ఎవరు? యేసయ్య. 3 ఎవరు? అపోస్తలులు. తర్వాత ఇంకెవరైనా? ఫస్ట్ సువార్థికుడు ఎవరంటే బైబిల్ గ్రంథంలో యోహాను గారు. అంటారు కదా, మన తర్వాత మాట్లాడుకుందాం. క్రిస్మస్కి 24th night 25th ఎవరు మిస్ అవ్వమాకండి. చాలా మంచి వర్తమానం సిద్ధపరిచారు ఆయన. అనేక మందిని తీసుకోవాలి రండి. ఏది ఆనందమో ఏదో ఆ రోజు మాట్లాడుకుందాం. 24, 25 మాట్లాడుకుందాం మనం, తీసుకోవాలండి. అయితే ఇక్కడ మాట్లాడుకుంటే ఎలిజబెత్ ఏం చేసింది? ఎలిజబెత్ మరీ ఎదురు పడగానే ఎవరి బంధన వచనము విని గర్భములో శిశువు గొంతులు వేసింది కదా అండి. ఆయనకి మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన వచ్చారు. ఎవరు? యోహాను గారు కదా. ఆయనకి బాప్తిజం ఇచ్చింది ఎవరు? చెప్పాలి. ఏమన్నారు? చెప్పుల వారు ఇప్పటికైనా నేను కానీ ఆస్పత్రి జరిగిపోవాలి, ఇలాగ
ముందు రావడం జరిగింది, ఆయనకు ఆయుధం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సువార్తికుడు ఎవరు? యోహాను గారు. యోహాను గారు ఏం తిన్నారు, ఏం వేసుకున్నారు? వెరీ గుడ్ ఆన్సర్. ఫుడ్ ఏంటి? తేనె మిడతలు కదా. వేసుకుంది ఏంటి? వంట శాఖ కదా. అయితే ఈ దినాలలో ఈ పాస్టర్స్ అందరూ కూడా ఏంటి? సూట్లు, కోట్లు, బూట్లు. ఈ సత్తు దేర్ సెన్స్. నేను మాట్లాడకూడదని దేవుడు నాతో మాట్లాడమని చెప్తున్నాను కాబట్టి ఈ మాట అయినా మాట్లాడుతున్నాను. సరే, రెండవదిగా యేసయ్య ఏం చేశారండి? శిష్యులతో ఉన్నారా? సపరేట్ చేసుకున్నారా? ఐసోలేట్ చేసుకున్నారా? ఇది తక్కువ, నేను ఎక్కువ, నా దగ్గర స్పెషల్ కేసు అన్నారా? ఎంతమంది శిష్యులు ఉన్నారో వాళ్ళతో తిన్నారు, వాళ్ళతో తిరిగారు కదా. వాళ్ళకి ఏ మైండ్ సెట్స్ ఉన్నాయి? డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఇష్టమిల్లతో యువగా గారే కదా అప్పచెప్పింది ఆగింది, తెలుసు కదా అలా జరుగుతుందని. అయినా కానీ కోపం చేసుకుంటూ వెళ్ళారు కదా. అంత డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉన్న వాళ్ళతో కూడా కలిసే ఉన్నారు ఆయన కదా. మూడవదిగా అపోస్తలులు ఏం చేశారండి? హతసాక్షులు అయ్యారండి కదా. సేవ అంటే ఇది, బోధ అంటే ఇది, బోధకు ఉండవలసిన క్రమం ఇది, బోధకు రాళ్ళు ఉండవలసిన క్రమం ఇది, విశ్వాసి ఉండవలసిన క్రమం ఇది కదా అండి. ఇదే నాగరికత. ఉండాలి, వంట చర్మం వేసుకోమని చెప్పట్లేదు, తగుమట్టుకు ఉండాలి కదా. తగుమట్టుకే ఉండాలి, మాన్యముగా ఉండాలి, క్రమముగా ఉండాలి, కట్టుబడి కలిగి ఉండాలి. అలాగే మన మాటలో ఏ మాట పెడతా మాట ఒకసారి మాట్లాడుకున్నాం కదా, ఏమనుకున్నాను ఏంటిది, చాలా మంచి మాట్లాడాలి. ముందర మెసేజెస్ మన మాట ఎలా ఉండాలా? ఎదుటి వాళ్ళని గాయపరిచేదిగా, ఇబ్బంది పెట్టేదిగా, రోజుకు వీళ్ళు పొడిచేదిగా ఉండకూడదు కదా. మాట తీరు ఇదిగా ఉండాలి, వేషధారణ, వస్త్రధారణ తగుమట్టుకు ఉండాలి. అలాగే మన ప్రవర్తన మంచి ఉండాలి, మన భాష కరెక్ట్గా ఉండాలి కదా. ఇదంతా ఏంటి? నాగరి కథ, నాగరి కథ. అయితే ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటండి? చూడండి, అయిపోయింది, కంక్లూడ్ చేస్తున్నా. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తలను పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించాను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవుడనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చింది. చాలండి, చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న కంక్లూజన్ మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు విశ్వాసమైనా, బోధకులమైనా ఒకవేళ మనం మిద్యానీయుల చేతికి, అమాలేకుల చేతికి అప్పచెప్పబడ్డామేమో. ఎందుకు అప్పచెప్పాడు దేవుడు? మనలో ఉన్న దోషాన్ని బట్టి. అది మనం ఏదో నాశనం చేయడానికి కాదు, సరి చేయడానికి. ఏం చేయడానికి? సరి చేయడానికి. ఎలా సరి అవుతుంది? మొర్రపెట్టి ఆయనకి ప్రార్థించాలా, మొరపెట్టి ప్రార్థించాలా. ఒకవేళ ఈ క్షణం వరకు అలా ఉన్నానేమో, నిజంగా అప్పచెప్పబడ్డానేమో, నా గృహంలో ఎవరైనా ఉన్నానేమో ఆ రీతిగా, నేను మొరపెడుతున్నానయ్యా ఇకన్నిటికీ కూడా ఆ రీతిగా నేను కానీ, నా బిడ్డలు కానీ, నా కుటుంబం కానీ, తరతరాలు కానీ అన్నిటికీ ఆ రీతి అయినా మిద్యానీయుల చేతికి కానీ, అమాలేకుల చేతికి కానీ అప్పచెప్పబడకూడదయ్యా అని ప్రార్థన చేయవారమై ఉన్నాము. దేవుడు ఈ కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. అలాగే నెక్స్ట్ మాట్లాడతాను. దీని తర్వాత ఇంకోటి ఎక్సలెంట్గా ఉంటుంది, చెప్పమాట ఏంటంటే, గిద్యోను గారు లేపుతాడు ఇశ్రాయేలును రక్షించడానికి. గిద్యోను గారు లేపినప్పుడు గిద్యోను గారు ఒక సూచన అడుగుతారు. నాకేమో 300 మంది కూడా అడిగిప్పుడు తిప్పేసి వాళ్ళని 10 లక్షలు ఉంటున్నారు, నువ్వేమో వాళ్ళందరూ నా చేతికి అప్పు చెప్తాను అన్నావు, ఏదయా అసలు ఇది పాదులా
ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నేను ఎలా నమ్మాలి అని ఒక సూచన అడుగుతాను. ఏంటి ఆ సూచన అంటే, ఒక నిమిషం చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. ఏంటి ఆ సూచన అంటే, మీరు న్యాయాధిపతులు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నా, చదవండి, అదే హోంవర్క్ అనమాట. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో ఉంటుంది. ఏంటంటే కళ్ళం ఉంది, కళ్ళములో ఒక పాత్ర పెట్టా, ఆ పాత్రలో గొర్రె బొచ్చు పెట్టా, ఆ పాత్ర మీద మంచు కొరియాలా, ఆ కళ్ళంతా మంచు కొరియకూడదు అని అడుగుతాడు దేవుడు. కళ్ళం అంటే ఏంటి? గోధుమలో తోలు కొట్టేస్తా కళ్ళం అండి. వడ్లు కూడా ఉంటాయి కదా కళ్ళము అర్థమవుతుందా? కళ్ళము అంటే ఆ గోధుమలను దొల్లగొట్టే ఏరియాలు. అప్పుడు కంటే అవే కదా, అవి దొల్లగొడతారు. హైయెస్ట్ ప్లేసెస్ లో కొంచెం ఒకటి ఇలా వేసేసుకొని అక్కడ నిలబడి ఆ చేటలో పోసుకొని ఏదో సమ్ మెషిన్స్ అవి యూజ్ చేసుకొని చేస్తారు. దాన్ని కళ్ళం అంటారు. అక్కడ ఏరియా ఉంటుంది. ఇంత ఏరియా ఉంటే ఏమన్నారు ఆయన, ఇదిగో ఇక్కడ పాత్ర పెట్టా, అందులో గొర్రె బొచ్చు పెట్టా, అయితే ఏమవ్వాలంటే మంచు కురియాలి. దేనికి కురియాలి? పాత్రలో పెట్టిన ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు కురియాలి. మిగిలిన ఏరియా అంతా కూడా మంచు కురియకూడదు. ఇదే నాకు చూపించే సూచన. అలా జరిగితే మనం ఎవరైతే మిద్యానీయులు అమాలేకీయులు ఉన్నారో వాళ్ళని మాకు అప్పచెప్పినట్టే, మమ్మల్ని రక్షించినట్టే అంటారు. అర్థమైందా? మరి పాసులా మనుషులు ఒకటి కూర్చోకుండా ఉంటారా? చెప్పాలి. ఎండ అయితే అది అక్కడ ఎండ ఉంది, ఇక్కడేమో వర్షం ఉంది. ఇక్కడ ఎండ లేదు, అది అక్కడ వర్షం ఉంది, వర్షం చెప్పుకుంటాను కదా. మంచు అలా అవుతుందా? మంచు పడే కాలంలో ఓ మంచా నువ్వు ఆ ఏరియాలో కురవద్దు, ఈ ఏరియాలో కురువు అంటే సాధ్యమయ్యేదేనా? అవ్వదు. కానీ సాధ్యమైంది ఆ రోజు. మాట్లాడుకుందాం నెక్స్ట్. అసలు కళ్ళం అంటే ఏంటి, ఆ ఇండికేషన్ ఏంటి, అదన్నీ మనం వచ్చేవారం మాట్లాడుతున్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించింది.